హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎం కంగోలబుల్స్ యూట్యూబ్ ఛానల్. మరొక సరుకుతోటి ముందుకు వచ్చానండి. మరొకరు ఇంటర్వ్యూ చేయడానికి రావడం జరిగింది. ఈరోజు వచ్చేసి మీరు చూస్తున్న వ్యక్తి వచ్చేసి పలస వినితా గౌడ్ గారు, పాపినేనిపల్లి గ్రామం, అర్ధవీడు మండలం, మార్కాపురం జిల్లా అండి. వీరి యొక్క చిరునామా పలస వినితా గౌడ్ గారు, పాపినేనిపల్లి గ్రామం, అర్ధవీడు మండలం, మార్కాపురం జిల్లా అండి. అయితే పాపినేనిపల్లి గ్రామం అయినప్పటికి కూడా నివాసం వచ్చేసి ఇక్కడ గాజులపల్లి ఉంటున్నారండి. ఇక్కడ షెడ్ అందు నిర్మించుకొని వీరు ఒక మాటలు తెలుసుకుందామండి. ఒక చిన్నపాటి ఇంటర్వ్యూ. అక్క నమస్తే. అక్క నమస్తే నాన్న. మీ యొక్క చిరునామా చెప్పండి అక్క. ఊరు, మండలం, జిల్లా, మీ పేరు. పాపినేనిపల్లి గ్రామం, అర్ధవీడు మండలం, మార్కాపురం జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లా అండి నాది. అంటే మీ వృత్తి ఏంటిది అక్క? ఫస్ట్ నేను ఒక ట్రాన్స్జెండర్. అయితే ట్రాన్స్జెండర్కి ఇలా వచ్చి మారి ముంబైకి వెళ్ళి ఇక్కడ నంద్యాలలో ఉంటూ నాన్నకు హెల్త్ బాగాలేనప్పుడు ఫస్ట్ మాకు చిన్నప్పటి నుంచి మా జయనాంతరం నుంచి కూడా మాకు ఎద్దులు ఉండేటివి. అయితే మేము ఎప్పుడు ఎద్దులు తెచ్చినా కానీ మా ఎద్దులలో ఏదో ఒక ఎద్దు బండకు పోవడం జరుగుతుంది మా ఇంట్లో నుంచి. అయితే పోవడం జరిగినాక మా నాన్న హెల్త్ బాగాలేనప్పుడు మా ఇంట్లో లడ్డు అని ఒక ఎద్దు ఉండే. దానికి సరైన జత లేదని చెప్పేసి ఈ ఎద్దును తెచ్చుకోవడం జరిగింది వెంకటాపురంలో. ఈ ఎద్దును తెచ్చుకున్న తర్వాత లడ్డు పండ్లేసింది. అప్పుడు లడ్డు పండ్లేస్తే మళ్ళీ దీనికి ఇంకో జతను తీసుకురావడం జరిగింది. గుడిపాడు నుంచి పిఆర్పల్లి తీసుకురావడం జరిగింది. అంటే ఎద్దులు అంటే ఇష్టం కాబట్టి దాని పెంచాలా, దాంట్లో ప్రేమాభిమానం ఉంటది మనుషుల మీద. మనుషులలో నమ్మకాలు లేవు. ఇప్పుడు ఎద్దులను నమ్ముకున్న దాని మీద ప్రేమాభిమానం ఉంటది. ఇంకా మీరు స్టార్టింగ్ వృత్తింటప్పుడు నాన్నప్పుడు వ్యవసాయం చేస్తున్నారు అక్క? మేము పుట్టినప్పటి నుంచి కూడా వ్యవసాయం చేస్తున్నారు అక్క. మీరు ఈ ఫీల్డ్ రావడానికి గల కారణం ఏంటక్క? ఇలా ఎద్దులక మీ ఫీల్డ్ మా పిల్లలు నేను చిన్నప్పటి నుంచి జెండర్ వేరనమాట. కానీ ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏమనుకుంటారని చెప్పకుండా ఉంటుంది. బయటపడకుండా ఏదో చదువుకుంటారు సెలక్షన్లకు, ఆర్మీ సెలక్షన్లకు వెళ్తూ ట్రైన్ లో ఒక రోజు ఒక ఆమె పరిచయం అయింది నాకు. అట్లా ఆమెతో మాట్లాడుతూ ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు నేను ఇలా అని చెప్తే. ఇంకా నాకెందుకులే జీవితం అనేసి నాకు పెళ్లి చేస్తానంటే నేను ఎందుకుంటాను ఇంట్లో వద్దనేసి నేను మా వాళ్ళలో ట్రాన్స్జెండర్లోకి వచ్చేసినాను. ఒక 6 నెలలు ఇక్కడ ఉన్న తర్వాత ముంబై పోవడం జరిగింది. ముంబై వచ్చిన తర్వాత ఇక్కడ విజయవాడలో సర్జరీ చేపించేసుకొని ఇక్కడ ఇంకా మా గురువు దగ్గర ఉంటుంది. ఇక్కడే ఉన్న నంద్యాల గత 16 సంవత్సరాలు. నాన్నగారి దగ్గర ఇప్పుడు వ్యవసాయం చేసేటప్పుడు ఎద్దులు ఉన్నాయి అక్క నాన్నగారి దగ్గర? మా దగ్గర అప్పుడు కూడా ఎద్దులు ఉన్నట్టు మాకు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే సీనియర్ లో వచ్చేసి శివ ఉంది. శివాగిత్త మీద శివాగిత్త కూడా మాదే. కార్పల్లిలో మేము అమ్మింటాం అక్కడికి పిఆర్పల్లికి. అంటే నాన్నగారి కాలంలో అంటే ఏ జత బాగా అంటే మనకు బండలు కట్టేవి ఉన్నాయక్క? బండలు కట్టేవి చిన్నప్పటి నుంచి. అప్పుడు బండలు తిరుగుగాన్లు వేసేటోళ్ళు అనమాట. తిరుగుగాన్లు అంటే గాన్లలో ఏదో రాడ్ తిరుగుగాన్లు అట్లా లాగేసేటోళ్ళు చిన్నప్పుడు మా పిల్లతనంలో. ఇప్పుడు వచ్చేసి ఇంకా నాన్న కొంచెం తగ్గి దీంట్లో చూసుకుంటున్నాను. నేను అక్కడ పొలంలో ఉన్నప్పుడు సెడ్ లో చూసుకుంటుంటే ఇంకా రోజు అలవాటు అయిపోయింది. ఇది ఇంకా చూసుకోవడానికి దాన పెట్టడము, గడ్డి వేయడము, నీళ్లు తాగడం అట్లా అలవాటు అయితే ఇంకా దీన్ని అమ్ముకోలేక నేను ఎద్దును జత తెచ్చుకోవాలి ఎక్కడైనా కానీ. అయినా ట్రైల్ వేద్దాం, నేను ట్రైల్ వేసి చూస్తే ఇది పనికి వస్తుందా పనికి రాదనుకుంటే బాగానే పోరాడింది. తర్వాత నుంచి గుడిపాడు దగ్గర నుంచి కూడా ఒక ఎద్దును తీసుకొచ్చుకున్నాను. దీని జతను అది వెనక ఎద్దు అనమాట. బాగా ఇంకా 36 పందాలు వదిలినాయి. 36 పందాలు. మన మార్కాపురం జిల్లాలో అయితే నాకు ఒక పేరు ప్రతిష్టలు తెచ్చిన జత ఇది. మీరు ఈ ఫీల్డ్ వచ్చి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది అక్క? ట్రాన్స్జెండర్ ఇవి ఎద్దులు ఫీల్డ్. ఇంత ముందు అయితే చిన్నగా అక్కడ పల్లెలలో చూపించి అమ్ముకునే వాళ్ళము. అంటే దూళ్ళు తీసుకొచ్చి మేపి అమ్మేవాళ్ళు. చిన్నప్పుడు దూళ్ళు కోదాడు దూళ్ళు తెచ్చుకొని మేపి అమ్మేవాళ్ళము. కాకపోతే ఇప్పుడు ఈ మధ్య కాలంలో నేనేం చేసిన ఇంకా మా నాన్న చెప్పిన, నాన్న ఇట్లా తిప్పుదాం దాన్ని ఇట్లా తిరగాల, ఆయనకైనా పందెం కొట్టాలా. అప్పుడు ఏ సంవత్సరం అక్క అది? 2022. మీరు నాన్నకి చెప్పి ఫీల్డ్ మనం ఎంట్రీ చేద్దాం నాన్న 2025లోనే. 2025 అప్పుడులోనే ఫీల్డ్కి ఎంట్రీ అవ్వడం జరిగింది. మేమంటే మండల స్థాయి అక్కడక్కడ చిన్న చూపించి అమ్ముకునే వాళ్ళం. చిన్న సన్నకారు రైతులు మనం పెద్దవాళ్ళం కాదు, మనం అంత పోషించలేము అట్లని మా నాన్న ఉంటుండే. నేను అనుకున్న ఒక రోజు మనం ఎందుకు అందరితో పాటు మనం మేపలేమని నాకు పట్టుదల. నీకు అందరు పెట్టేదేమో కదా మనం కూడా పెట్టేదని తర్వాత నాకు తెలిసింది. వీళ్ళకి మేపడం, వీళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది, బేటాలకు ఎంత అవుతుంది, వచ్చే వాళ్ళకు పోయే వాళ్ళకు మంచి చెడ్డ అన్ని ఉంటాయి కదా. ఇద్దరిన తర్వాత దీంట్లో సాకే వాళ్ళు 10 ఎకరాల పొలం కూడా కొనొచ్చు ఖచ్చితంగా. అంటే దీంట్లో మీద అభిమానంతో దీన్ని అమ్ముకోలేక కొంచెం బాధ. దీన్ని అమ్ముదామన్నప్పుడల్లా ఏదో తెలియని ఫీలింగ్స్ అంటే
ఒక రోజు లాగా చూసుకుంటాను. ఒక రోజుకి వచ్చేసి మనకు ఒక ఎద్దుకి 2-3 వేలు 5 వేలకు ఖర్చు వచ్చే రోజులు నాకు ఒక రోజు 1000 వస్తాయి రెండిట్ల మీద. ఏమంటే ఒక కొడుకు లాగా చూసుకున్నా కాబట్టి దీన్ని ఎప్పుడన్నా ఏదన్నా ఇదైనప్పుడు నాకు బాధ అనిపించేది అనమాట. మా నాన్న అమ్మే ఈ వద్దు నీకు పోరాడలో మన పెద్దలతో పోలేము, నువ్వు ఎక్కువ ఖర్చు పెట్టుకొని ఇదైతావు అని చెప్తుండే. నువ్వు స్టార్టింగ్ ఈ ఫీల్డ్కి ఎంటర్ అయినప్పుడు స్టార్టింగ్ ఎదురు కొన్నావు అక్క? మేమా స్టార్టింగ్ ఎదురు కొన్నాను. చాలా ఎద్దులు ఉన్నాయి ఇంటి దగ్గర. అంటే నేను పందెంకి ఎంటర్ అయ్యేటప్పుడు పందెం ఫస్ట్ కోట్లు బండ పందంలో ఇదే దీన్ని కొన్నారు. దీన్ని ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తారు? 2 సంవత్సరాలు ఉన్నదిలే మా దగ్గర. ఇది ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు అక్క? వెంకటాపురం నుంచి. వెంకటాపురం అక్క. దీని నెక్స్ట్ ఓనర్ ఎవరు అక్క? శ్రీను అన్న అని అతని దగ్గర నుంచి తీసుకొచ్చాం. అది కూడా నేను ఒక ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్ లో చూసిన ఎద్దును. ఆ అన్నని అడిగిన, అన్న ఎద్దుని ఇస్తావా అంటే ఆయన నన్ను చూసి ఏమికేమి ఎద్దులు కరమా ఏమెందుకు కొనుక్కుంటది ఎద్దు అని నన్ను చూసి నవ్విండు. తర్వాత రోజు నేను మా అన్నను మా నాన్నను పంపించిన ఎద్దు దగ్గర చూసి రాకుండా ఎద్దు బాగుందని. ఒక్కటి ఏననే అడిగితే జత ఇస్తా అంటే జత మీద తీసుకొని వచ్చి ఇంకా. అప్పట్లో ఎన్ని పళ్ళు ఉన్నాయి ఇవి జత? ఇది 4లో ఉన్నది. 4 ఉన్నాయి. అంటే ఎంత కొనుగోలు చేశారు జతని? 2,60,000 తెచ్చినాం జతని. అంటే ఏ సంవత్సరం లెక్క అది? 2024లో. 2024లో జతను కొనుగోలు చేశారు. 2,24,000 కొనుగోలు జతని. అంటే దీని జతలోకి ఏమైంది అక్క? దీని జతలోది కేటగిరీలోది అమ్మేసినాం అనమాట. లడ్డుగాడు ఇంకోటి దాన్ని సెట్ చేసేసి. అంటే మీరు ఈ జతగా జత సెట్ చేసిన తర్వాత స్టార్టింగ్ ఏ కోట్లో పాల్గొన్నారు అక్క? ఇది అదేనా ఎర్రగొండపాలెం ఫస్ట్ పొంది మీరు ఎంట్రీ ఇచ్చింది. అప్పటికి కూడా 4లోనే ఇది ఇంకా 4లో ఉంది ఎంట్రీ ఇచ్చినప్పుడు. అప్పుడు జత కలిపి ఎర్రగొండపాలెంలో పాల్గొన్నారు. అది 3 నెలలకు జత 3 నెలల జత వేసేసింది లడ్డు. ఇది అప్పుడు 4లోనే ఉన్నది ఎర్రగొండపాలెం పెట్టినప్పుడు. ఇది ఇంకా 4లో ఉన్నది. మనం కూడా పాల్గొనాలని చెప్పి వచ్చిన. మీరు స్టార్టింగ్ ఎంట్రీ అయిన కోట ఆ కోట ఎర్రగొండపాలెం కోట. మళ్ళీ ఈ గిత్తకి ఏ గిత్తని సెట్ చేశారు అక్క? మళ్ళీ తర్వాత ఆ గిత్త లడ్డు గిత్త సెట్ కానప్పుడు మాకు 3 నెలలు తిరిగినాము. ఆంధ్ర తెలంగాణలో తిరిగినాము. తిరిగితే ఎక్కడ సెట్ కాలే దీనికి. ఎక్కడ కూడా ఎద్దులు లేవన్నమాట. చేతనైన దగ్గర తిరిగినాం కానీ ఏరే చాట్ చూస్తే కుదరలే ఎద్దు. తర్వాత పిఆర్ పల్లి దగ్గర చూసుకొని రథాన్ని తీసుకున్నాం. దాని ఎంత కొనుగోలు చేశారు అక్క? దాన్ని 4 లక్షలు పడింది. 4 లక్షలు. దాని ఎక్స్ ఓనర్ పేరు అక్క ఒకసారి? నాకు పేరు తెలియదా? ఇంత 4 లక్షలు చిల్లర పడింది. ఎన్ని పళ్ళలో కొనుగోలు చేశారు కదా? అది కూడా 4 పళ్ళలోనే ఉన్నది. 4 పళ్ళు ఉన్నది. అది 4 పళ్ళు కొనుగోలు చేసినప్పుడు ఇది ఇంకా 4 పళ్ళు ఉన్నది అక్క? అప్పుడు ఆరుకొచ్చేసింది. ఇది ఆరుకొచ్చేసింది. మేము అక్కడ హుస్సేనాపురం ఆడినాం కదా. హుస్సేనాపురం ఆడిన తర్వాత అప్పటికి 1 నెల అయింది ఇది వచ్చి. అంతే ఇది వచ్చి శివరాత్రికి. అది మటుకు ఒక పండు వేసినది. 4లో ఒక పండు వేసినది. అంటే ఆరుకొచ్చినట్టే లెక్కలేదు. అదే లెక్క. ఈ జత సెట్ చేసిన తర్వాత స్టార్టింగ్ ఏ పందం పాల్గొన్నారు అక్క? స్టార్ట్ అయింది. అంటే ఈ ఇదును గిత్త సెట్ చేసిన తర్వాత స్టార్టింగ్ ఏ కోట్లో పాల్గొన్నారు? ఎల్లెత్తుల బాగానే పర్ఫార్మెన్స్ ఇచ్చాక 3+. అంటే కొత్త జత కొత్త సెట్టింగ్ అయినప్పుడు కూడా 3+ సాధించాయి. అప్పుడు మన కాంపిటీషన్ ఎవరు ఉన్నారు అక్క మీకు? మాకంటే నందాలంటే కాంపిటీషన్ అందరు బీరం బుల్స్ వాళ్ళు అందరు కాంపిటీషన్. అలాంటి కాంపిటీషన్ లో 3+ సాధించారు. మనకి స్టార్టింగ్ మీకు పగ్గాల సైడ్ ఎవరైనా ఎక్కింది అక్క? స్టార్టింగ్ లో బనగానపల్లి నుంచి రాఘవని ఉన్నాయి. స్టార్టింగ్ మన ఫీల్డ్ ఎంట్రీ అయిన తర్వాత ఎద్దును తోలింది రాఘవేలే. తర్వాత వచ్చేసి సైడ్ తోలే పిల్లలు సూర్య అని బనగానపల్లి నుంచి రాఘవ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా. మళ్ళా ఇంకొక అతని పేరు వచ్చేసి డాక్టర్ అన్నారు గోపాల్. అతను ఆ 3 వస్తుండే. ఇంకా కొంతమంది ముందు తాడిదిరికి మా అన్న మా పిల్లలు అట్లా వచ్చేవాళ్ళు. అంటే స్టార్టింగ్ మనకి ఎన్ని సంవత్సరాలు ఉన్నారు అక్క? వాళ్ళు పగ్గాల సరైన సైడ్ లకైనా ఎన్ని సంవత్సరాలు మనకు ఉన్నారు? వాళ్ళే అది తోలడానికి 8 నెలలు ఉన్నారు. 8 నెలలు ఉన్నారు. బేటాలు ఇస్తారు ఇంటి దగ్గర. అక్కడే మన ఊర్లో పాపనపల్లి. వాళ్ళు మానేసిన తర్వాత మళ్ళీ తర్వాత ఎవరు ఎక్కారక్క? ఇంకా మధ్యలో వాళ్ళు 3 ఏమైందమ్మా సంథింగ్ మనకైతే తెలియదు. తర్వాత ఇంకా మా ఊరు పిల్లలు ఉన్నాయి ఇక్కడ పాపనపల్లి సైడ్ నుంచి మన లోకల్ పిల్లల్ని వాళ్ళని. ఇంకా తర్వాత నాగేశ్వర పిలుచుకుంటారు. నాగేశ్వర బాబుని పిలిచారు. ఇప్పుడు ఇంకా ప్రజెంట్ ఇది ఆర్పల్లె బాగుందాక అక్క. ఒకటి ఇక మిమ్మల్ని మెచ్చుకోవచ్చు. ఒక ట్రాన్స్ఫర్ అయినప్పుడు కూడా ఎద్దుని పోషించాలని ఇప్పుడు లక్షలలో ఖర్చు అవుతుందాక. ఇప్పుడు ఒక ఎద్దుకి ఏదైనా సపోజ్ ఏది మనం దానికి కనుక్కోలేం. దాన్ని ఏమైనా పెద్ద పెద్ద కంపెనీసే ఫీల్డ్ లో ఎక్కువ రాణించలేకపోతున్నారు. అలాంటిది మీరు రాణిస్తారంటే చాలా గ్రేట్ అక్క. అలా ఉందన్నమాట. ఈ ఎద్దు మీద ఇష్టంతో ఎవరిని నేను ఏమన్నా లేకపోతున్నా. మా ఇంటి వాళ్ళ అమ్మాయి ఇప్పటికి కూడా అమ్మేసి చిన్న జతలు ఇంకా 2 తెచ్చుకో మేము జాగ్రత్తమంటున్నారు. కాకపోతే ఈ ఎద్దును అమ్మాలన్నప్పుడల్లా ఏదో తెలియని బాధ మనసులో. దీనికి రేటు కూడా వచ్చిందంట కదా అక్క?
ఎంత రేట్ చాలా మంది అడిగింది. 4 లక్షల నుంచి స్టార్ట్ అయింది. ఎర్రగొండపాలెంలోనే 4 లక్షలకు అడిగిండ్రు. అప్పుడు ఇయ్యలే నేను. తర్వాత మళ్ళీ 9 లక్షలు ఆకుల గణపారం పోయిన తర్వాత 9 లక్షల వరకు అడిగిండ్రు. అక్కడ సైడ్ నుంచి రాఘవ ఫోన్ చేసి ఇట్లా ఆ గిత్త మాకు కావాలని. ఇది మన వరాహ ఇంటి గిత్త. మరి ఇది వెలిగొండ స్వామి దగ్గర కూడా వచ్చినారు, అడిగినారు, ఇయ్యలేదు. ఇంటికి కూడా అడుగుతున్నారు ఇప్పుడు కూడా. దీనికి సరైన జత తెచ్చుకోవాలని చూస్తున్నా, కానీ సరైన జత కంపెనీల దగ్గర తప్ప నార్మల్ రైతుల దగ్గర అయితే లేవు ఎక్కడ కూడా. దీని స్పీడ్ దీన్ని నడక అందుకోవాలి ఎద్దు కొనాలన్నా గానీ 20 లక్షలు అవుతుంది ఖచ్చితంగా పడుతుంది. ఇది మనకి ఎటు పక్క వచ్చింది అక్క? ఇది రెండు పక్కలు వచ్చింది, రెండు పక్కలు వస్తుంది. లెఫ్ట్ రైట్ బాగా. లెఫ్ట్ సైడ్ గిత్తలు ఉన్నాయి అక్క, రైట్ సైడ్ గిత్తలు అసలు లేనే లేవు అక్క ఇక్కడే. కానీ మనం మొత్తం వేసినా కూడా తగులుతుంది, ఇబ్బంది ఏం లేదు. మన సైజ్ ఎంత ఉంటుంది అక్క ఈ గిత్త వచ్చేసి? 62 ఉంటుంది. 62 ఉంటుంది. అక్క మళ్ళీ ఏమైనా ఫ్యూచర్ మళ్ళీ ఎద్దులు తీసుకొస్తారా అక్క, లేదంటే వీటితోనే కొనసాగిస్తారా అంటారా అక్క? స్టార్టింగ్ నుంచి వస్తాము, స్టార్టింగ్ నుంచి కచ్చిపల్ల నుంచి దూళ్ళు తెచ్చుకొని పని నేర్పించుకొని మళ్ళీ దాంట్లో నుంచి దిగాలని. ఇప్పుడు మనకు పొలం ఎన్ని ఎకరాలు ఉంది అక్క? మాకు 7 ఎకరాలు. 7 ఎకరాలు ఉంది. అది ఇంటికి నాన్న వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు తీసుకుంటారు, అక్కడే సెట్ ఉంది పొలంలో. మీరు ఇక్కడ గాజులపురం రావడానికి గల కారణం ఏంటక్క? ఉండూరు పాండ్యంలో ఉండింటి, కొన్ని కారణాల వల్ల వద్దనేసి నేను ఇంకా ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యాను. ఇక్కడ సెటిల్ అయింది. ఇక్కడ గాజులపల్లి అక్క? ఇది గాజులపల్లి ఆంజనేయ కొట్టాల. ఇక్కడే సెట్ వేసి ఇక్కడే ఉన్నారు. ఇక్కడ ఇంటి దగ్గర దూళ్ళు ఎన్ని ఉన్నాయక్క? మళ్ళా అంటే జత నక్క లాంటి ఓన్లీ జత ఉంది, ఒక్క జత 2 జతలు కాదు. అవి కూడా టచ్ లో ఉన్నాయక్క? అవి పాలపల్లి ఉన్నాయి, ఇంకా పళ్ళు లేదు. వాటిని కూడా మేపేమో దించుతారా అక్క? దాంట్లో మేపు అంటే ఇట్లా చూస్తున్నాం, ఎవరో ఏరే వాళ్ళు అడుగుతున్నారు. మనకు తగిన రేట్ వస్తే ఎప్పుడైనా అమ్ముతాం. తగిన రేట్ ఎప్పుడైనా అమ్ముతారు. జతనైనా అమ్ముతాం, సింగిల్ గానైనా అమ్ముతాం. ఇవి ఎట్లా ఒక 6 పళ్ళు ఇంకా పందాలు ఎక్కడన్నా పాల్గొంటారా అక్క? నెక్స్ట్ దించుతాం. లేదంటే ఇప్పుడు గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ కేటగిరీకి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? కేటగిరీ వరకు అంతా మేము అనుకోలేదు, చెప్పలేం కదా. అది పళ్ళు ఇంక ఇన్నాళ్ళు ఆపుతాయి అవికి? సంక్రాంతి వరకు నమ్మకం నాకు. సంక్రాంతి వరకు నమ్మకం ఇంకా పళ్ళు ఆపేది. మనకి గిత్త సైజ్ ఎంత వస్తుంది అక్క? 62. ఎంత వస్తుంది అక్క సైజ్ మనకి? ఇది 62 సైజ్ ఉంటుంది. 62 సైజ్ ఉంటుంది. దీని పందెంలో దీని మనస్తత్వం ఎలా ఉంటుంది అక్క? పందెంలో చిన్న పిల్లల కాడికి ఎక్కువ. దీన్ని వచ్చేసి కట్ల పోగేసినా గానీ నేను అటు సైడ్ ఇటు సైడ్ నిలబడి కట్టి క్యాకేసిన స్ట్రైట్ పీక్కొని వస్తుంది ఆడున్నా గానీ. మనిషిని ఎత్తులు ఆడుకుంటుంటది అనమాట పందెంలో. అది నాకేమంటే ఇష్టమైంది, పొడసది మనిషిని. అది మనిషిని పొడసదు అంటే పిల్లలా బిహేవ్ చేస్తుంది ఎవరికైనా కానీ. చిన్న పిల్లల మన స్వత్వం ఉంది. ఇంకా రాంగ ఫస్ట్ అయితే అలవాటు చేసుకున్నాలే, అలవాటు చేసుకున్న తర్వాత నాకు ఎప్పుడైతే ఇబ్బంది లేదు ఇప్పుడు వరకు అయితే. దీనివల్ల నేను ఒక్కదాన్ని తీసుకోగలుగుతాను, చూసుకోగలుగుతాను. అవతల రథాన్ని అయితేనే వదలను, కొంచెం అది ఇది ఉంటది. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు బెటర్లు ఎందుకు వేస్తున్నారు అక్క కంటిన్యూగా? టైర్ వేసుకుంటున్నాము. మొన్న 20 రోజులు వర్షం పడింది కాబట్టి టైరే రోడ్డు ఏమంటే ఇప్పుడు పొలంలో వేసుకుంటాం. పొలంలో ఓకే అక్క. దాని దగ్గరికి వెళ్దాం అక్క, దీని జతలో దానికి. అక్క దీని పేరేం నాకొని చేశారు అక్క? రతన్ దీని పేరు. ఎక్కడ కొనుగోలు చేసింది ఇది? మర్చిపోయా. పిఆర్ పల్లి దగ్గర కొనుగోలు చేశారు. 4 లక్షలకు కదక్క. దీని మనస్తత్వం ఎలాంటిది అక్క పందెంలో? ఇది నమ్మితే కొట్టకుండా చూసుకుంటే ఏమనదు. ఒకవేళ కొట్టిందనుకో మనసులో పెట్టుకుని మనిషి మీదకి వస్తుంది. మనకి సైజ్ ఎంత వస్తుంది? ఇది కూడా ఇబ్బంది ఏం పెట్టదు, ఒకసారి ఒక విధంగా అంతే. ఇది వచ్చేసి 60 ఉంది, ఫుల్ 60 ఉంది. సైజ్ పొడవు ఉంది కానీ హైట్ లేదు. 68 సైజ్ మనకి. మనస్తత్వం ఏంటంటే మైండ్ లో పెట్టుకుంటారు, ఎవరైనా కొడితే దాని దగ్గరికి దీన్ని అలవాటు చేసుకోవాలని కొట్టకూడదు. అక్క అన్నగారు గురించి 2 మాటలు అక్క చెప్పండి ఒకసారి. అబ్బాయి వచ్చేసి అందరు ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయినారు నా కాడ పనిచేసే వాళ్ళు కూడా. ఇంకా ఏరియా వాళ్ళ వల్ల ఈ అబ్బాయి పరిచయం అయిందా. అక్క నేను వచ్చి ఉంటానంటే సరే నాన్న ఉండు, నాకు కూడా ఇబ్బంది ఉంటది కదా. నేను అప్పుడు ఎక్కడికైనా బయటకు వెళ్ళాలన్నప్పుడు నాకు ఇబ్బంది అవుతుంది, ఎద్దులను చూసుకుంటుండు, దానం పెడుతుంది టయానికి. నేను ఏదంటే అందించి వెళ్ళిపోతాను, నువ్వు చూసుకోవాలి చూడదు. సాయంత్రం దాంట్లో బ్యాట్ వేసుకోవాలా, టైర్ వేసుకోవాలన్నా కానీ ఈ పిల్లలు నమ్మకంగా నా దగ్గర అయితే ఇప్పుడు ఉన్నాడు. అన్నగారి పేరు అక్క? అన్నగారి పేరు నారాయణ. ఊరి పేరు అక్క? పుసులూరు. మీకు ఎలా అనిపిస్తుంది అన్న అక్కగారి మాటల్లో? నాకు ఓకే అన్న, అంత సమానంగా ఉంటాం మేము. అక్క నన్ను నమ్ముకొని ఉంది, నన్నే ఉండు నాకు తమ్ముడు అని చెప్పింది. ఆమె మాట నేను నిలబడి టైర్ వేసుకుంటా, ఆమె ఉన్నా లేకుండా కానీ దానాలు టైం టు టైం పెట్టుకుంటా. ఉదయం పొద్దున మధ్యాహ్నం అన్ని దానాలు టైం టు టైం, టానికులు అని ఏది లేకుంటే అది అడుగుతాను, తెచ్చిస్తుంది టైంకి. ఆ విధంగా. మీకు ఈ ఫీల్డ్ ఇప్పటికి ఎన్ని సంవత్సరాల అనుభవం ఉందన్న? నాకు ఇప్పటికి వచ్చేసి 6 సంవత్సరాలు. 6 సంవత్సరాల అనుభవం. అంటే స్టార్టింగ్ ఎవరికి ఎక్కారన్నా మీరు? స్టార్టింగ్ మా మామ.
మీ మామ అన్న. అతను అన్న దగ్గర ఎన్ని సంవత్సరాలు ఉన్నారన్న? ఆడ నేను మా మామ చిన్నప్పటి నుంచి మా మామ కానీ మామగారు ఉన్నారు. తర్వాత ఆయన దగ్గర మానేసిన తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళారన్న? ఆ నుంచి మానేసిన తర్వాత అనంతరెడ్డి కాడ అనంతరెడ్డి అన్న దగ్గర. అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నారన్న? ఆడ 5 నెలలు ఉన్నా. 5 నెలలు ఉన్నారు. అక్కడ మానేసిన తర్వాత అక్కగారి దగ్గరికి వచ్చారు. ఇప్పుడు అక్కగారి దగ్గరికి వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది అన్న? నాకేం ఇబ్బంది ఏం లేదు, నాకేం బాగానే ఉంది. మనం టైం టు టైం చేసుకోవడం కానీ అక్కకి ఏం ఇబ్బంది లేదు, నాకేం ఇబ్బంది లేదు. అది మీరు వచ్చిన తర్వాత ఇటుకి బేటాలు అందు స్టార్టింగ్ మీరే చేశారన్న? అందు నువ్వు వచ్చిన తర్వాత టైర్ కానీ ఒక బేట నేనే వేసుకున్నా. నువ్వే వేసినావు, టైర్ కూతురు నువ్వే వేస్తున్నావు, ఆ టైర్ నేనే వేసుకున్నా, ఒకరితో సంబంధం లేకుండా. సంబంధం లేదు. వీటి పండితం ఎలా ఉంటుందన్న పందెంలో అయితే? నువ్వు వచ్చిన తర్వాత ఇది వెనకెద్దు, నేను వచ్చిన తర్వాత వెనకెద్దు బాగా వస్తుంది. తర్వాత ఏటు పడితే రాని మనిషిని అంటే నువ్వు రాకముందు ఎలా ఉందో తెలియదు కానీ నువ్వు వచ్చిన తర్వాత ఇటు పండితం ఎలా ఉందని అడుగుతున్నా. నేను నాకు చెప్తున్నా, నేను వచ్చిన తర్వాత అయితే ఏనాక బాగానే ఎద్దు అయితే ఏమనదు, నన్ను అయితే ఏమనదు. ఇంతకుముందు వాళ్ళని ఏదో బుస్సు కష్టం ఉంటుంది అంట, నన్ను అయితే ఏమనదు. అలవాటు అయితే ఎవరిని ఏమన్నది, అయితే దగ్గరికి రానిది ఏమన్నా అంటారు అనేది. అలవాటు అయిన మనిషిని అయితే ఏమనదు. ఒక్కనే ఇప్పగలుగుతా, ఒక్కనే చేయగలుగుతా. టైర్ ఒక్కనే వేస్తాను, ఆడదాకా ఫిల్టర్ లాగా వేస్తాను. టైర్ ఒక్కడి వేస్తావు. వర్షం పడిందంటే రోడ్ ఎంబడి పడతా, వర్షం లేకపోతే ఈయన కోట్లు వేసుకుంటాం. ఆ తాళ ఒకట మీద ఈడ కోట్లను వేస్తాం. అది ఫ్రెండ్స్, ఇంటర్వ్యూ మీకు ఎలా అనిపించింది ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వారిని మనం ప్రోత్సహించాలి. ఎందుకంటే ఒక ట్రాన్స్ఫార్మర్ అయినప్పుడు కూడా 2 జతల్ని పెంచి పోషిస్తున్నారంటే అది మామూలు విషయం కాదండి. ఈ ఫీల్డ్లో కొనసాగాలంటే, ముందుకు సాగాలంటే ఎంతో ఖర్చుతో కూడిందండి. ఈ ఫీల్డ్ వచ్చేసి మనం డబ్బు పెట్టింది ఏది కాదు. అసలు డబ్బు పెట్టినా కూడా ఎద్దుల ఆరోగ్యాలు ఒకరు స్టడీ ఉంటాయి, స్టడీ ఊతో ఉండవండి ఒక్కోసారి వచ్చేసి. అలాంటి రంగంలో కూడా అక్కగారు ముందు కొనసాగుతున్నారు ఈ యొక్క ఫీల్డ్లో. మాకు బట్ నా లక్కేమో గానీ కొంతమందికి తెచ్చిన తర్వాత సెట్టింగ్ కావంటాయి ఎద్దులు. నేను తెచ్చి తేకముందే నాకు 36 పందాలు తోలినాయి, సెట్ అయినాయి, ఒకదాన్ని ఒకటి నమ్ముకున్నాయి. భలే సంతోషం అనిపించింది. వరాహను ఇదును రథన్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ వరాహ 2 సైడ్లు వస్తుంది. ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే నాకు 2 రాష్ట్రాలలో ఇప్పుడు ఒకప్పుడు నేను ఒక ట్రాన్స్జెండర్ అనేది తెలుసు, ఇక్కడ నంద్యాల ఏరియాలో తెలుసు, మా ప్రకాశం జిల్లాలో తెలుసు. ఇప్పుడు 2 రాష్ట్రాలలో తెలుసు, ఇన్స్టాలో గానీ ఇంకా యూట్యూబ్ లో గానీ చూసి నన్ను అడుగుతుంటారు, అక్క నువ్వు వినితా మేడం కదా, ఇట్లా ఎద్దులు చెప్తున్నావు కదా అక్క. చాలా మంది వచ్చిపోతుంటారు, ఇటు నంద్యాల వెళ్లే వాళ్ళు, ఇటు గిద్దలూరు వెళ్లే వాళ్ళు వచ్చి మాట్లాడి కూర్చొని పోతుంటారు. నీకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే మా నాన్న ఉన్నాడమ్మా వెనకాల, మా నాన్న కోసం ఆయన కోసం నన్ను దీంట్లో ప్రేమతో చూసుకోవడం జరుగుతుంది అని చెప్పేసి. ఒక 36 పందాలు అన్నారు. అన్ని ప్లేస్లు ఉన్నాయక్క? ఇక్కడ కానీ ప్లేస్ లేకుండా లేదా? 4 సార్లు వచ్చింది, తర్వాత ఇంకా అన్ని ప్లేస్లలో ఉన్నాయి. ఫస్ట్ సెకండ్ 4 చోట్ల వచ్చింది. ఇప్పుడు 4వ ప్లేస్ వరకు మొన్నటి వరకు కొంచెం లాస్ట్ నిమిషంలో మట్టి తినింది కొంచెం. అప్పుడు ఎద్దు తర్వాత డల్ అయింది. ఎద్దు డల్ అయింది అంటే మీరు చూసుకోలేదు, మట్టి తిన్నది చూసుకోలేదు. పందెం దగ్గర తినింది, పందెం దగ్గర ఎద్దు డల్ అయింది. ఇది కూడా తగ్గేదేం కాదు, వెనకెద్దైనా గానీ బాగా పోస్తాయి. ఆ మట్టి తిన్న వల్ల కొద్దిగా డల్ అయింది ఎద్దు. డల్ అయితే మేము కనుక్కోలేకపోతే తర్వాత చూపిస్తాను. లేకపోతే ఇట్లా మట్టి తినింది అమ్మాయి, ప్రాబ్లం ఏం లేదు, ఎద్దుకైతే ఆరోగ్య కండిషన్ ఉంది, ఎద్దులను బాగా చూస్తున్నాం. ఇక్కడ ప్లేస్ కూడా చాలా విశాలంగా ఉంది అక్క. ఈ ప్లేస్ ఎప్పుడు కొనుగోలు చేశారక్క మీరు? నేను వచ్చేసి ఇక్కడికి 2022లో వచ్చినాను. 2022లో ఇక్కడ షెడ్ ఇక్కడ ఎప్పుడు ఏ సంవత్సరం నిర్మించారక్క? షెడ్ రీసెంట్ గా వేసేసిన, ఇది మటుకు 2022లో నేర్చుకున్నాను. 22లో షెడ్ ఇంకా అక్కడ అమ్మ వాళ్ళ ఊరి నుంచి ఇక్కడికి వచ్చి 100 కిలోమీటర్లు ఇక్కడికి వచ్చింది. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకోసారి వెళ్ళి 200 కిలోమీటర్లు అవుతుంది. ఇక్కడ ఎద్దులు అంత దూరం లాంగ్ నుంచి వస్తే కాళ్ళు పట్టుకున్నాను అనేసి ఇక్కడ ఇంక ఇంటి దగ్గర అప్పటికప్పుడు ప్రెజెంట్ వేసి కాస్త గడ్డి తీసుకొచ్చేసి ప్రెజెంట్ వేసేసిన. నీకు మెయిన్ సర్కిల్ అవుతుంది, ఎందుకంటే ఇటు నంద్యాల సర్కిల్ పందాలు ఆడొచ్చును, ఇటు మన మార్కాపురం జిల్లా పందాలు ఆడొచ్చు అక్క. నీకు మెయిన్ సర్కిల్ ఉంది దీనికి. అది ఫ్రెండ్స్ చాలా విశాలంగా ఉంది ప్లేస్ కూడా వచ్చేసి, చెట్లతో చాలా అందంగా ఉంది ప్లేస్ కూడా. గాజులపల్లి గ్రామం. మీరుండే కరెక్ట్ అడ్రస్ అక్కడ? ప్రెజెంట్ వచ్చేసి ఆంజనేయ కొట్టాల, ఇది గాజులపల్లికి వస్తుంది. గాజులపల్లి గ్రామము, ఆంజనేయ కొట్టాల, మహానంది మండలం, నంద్యాల జిల్లా. అది ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటా. అక్క ఉండే ప్లేస్ వచ్చేసి ఇప్పుడు అక్క దగ్గర ప్రజెంట్ వచ్చేసి 2 గిత్తలు ఉన్నాయండి. అంటే పాపనపల్లిలో 2 గిత్తలు ఉన్నాయి. అవి ఇంకా పళ్ళు వేయలేదండి, పళ్ళు ఊలేదు కదండి, అది పాప నేత అవి దూళ్ళు. ఆ జతను కూడా సెట్ చేసి పందాలకు దించుతారంటండి అక్కగారు వచ్చేసి. ఈ ఇంటర్వ్యూ మీకు ఎలా అనిపించింది ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అండి. అలాగే ఏమైనా తప్పులు ఉంటే కింద కూడా కామెంట్ చేయండి, దాన్ని సరి చేసుకుంటాను. ఓకే అక్క, థ్యాంక్ యూ అక్క. ఇదేంటి షెడ్ వచ్చేసి పూర్తిగా
ఈ గిత్త పేరు వరాహ అండి. ఇంకా ఆరబోలే బాగుంది గిత్త. మంచి కాంపిటీషన్ గిత్త అండి గిత్త. ఈ గిత్తను కూడా చాలామంది అడగడం జరిగిందండి. మంచి హై రేట్గా అడగడం జరిగింది గిత్తని వచ్చేసి. అక్కగారు అమ్మలేదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.